హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంది ఇంత పొద్దుగాల రెడీ అయినాం అనుకుంటున్నారా? మేమైతే అందరు జాతర ఎంజాయ్ చేసేస్తే జాతర అయిపోయినాక ఈరోజు మేడారం పోతున్నాం అనమాట. మేడారం పోనీకి కారు వచ్చింది, రెడీ అయ్యి కూర్చున్నాము. పాపం ఇంకా మా టచ్ మీద దిగుతలేదు. మంచి లెక్క చూడు, ఎప్పుడో 5 గంటలకు తయారయ్యింది. ఆయన ముఖంలో మేకప్ కూడా సగం పోయింది. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అవునా కాదా చెప్పు. మా కోసం అంటే నేను ఇప్పుడు వచ్చిన నా కోసం మా టచ్ కోసం చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి. ఓకేనా, ఇంకా మేమైతే కాసేపట్లో స్టార్ట్ అవుతున్నాం. మరిగా పలిగిందా? కార్ కిందకి వెళ్ళిపోయింది అన్న అని చేలు. అంతేనా? ఫోన్ అర్థం మరి. మధ్యలో ఆపుకొని టిఫిన్ చేస్తున్నాము. ఇది జీవితంలో మర్చిపోలేని టిఫిన్. ఎవరు చేసిందంటే మా టచ్ మీ చేసింది. ఆయన ఆగంలో మేడారం చాలా బాగుంది. ఉప్మా తింటే ఈ జీవితంలో మర్చిపోరు. ఎందుకు ఒక్క నిమిషం వెయిట్ చెప్పండి, అందరు తిన్నాను కాదు గాయస్. అయితే మేడారం పోతున్నాం అన్న తొందరలో ఉప్మా వేసింది, కానీ ఉప్మాలో ఉప్పు వేయడం మర్చిపోయింది అనమాట. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా చూస్తున్నారు కదా, ఇంకా మేడారం అయిపోయి ఎన్ని రోజులు అవుతున్నా కూడా చూడండి, అక్కడక్కడ చాలా మంది ఉన్నారు చెట్ల కింద. ఇంకా మనకైతే ఎదర్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. చల్లదనానికి చాలామంది ఇంకా మేడారం దర్శనం చేసుకొని వచ్చి పోయే దారిలో మళ్ళీ కాసేపు రిలాక్స్గా అయితే ఇంకా కొంతమంది ఎదురు పండుగ అని చేస్తారనమాట. అలా చూడండి చాలామంది. మొత్తానికి మేడారం వచ్చేసినాం. జంపన్న వాగులు అయితే ఇంకా బండి ఆపుకొని స్నానాలు చేద్దామని మేము ఎంతో ఎక్స్పెక్ట్గా వచ్చినాం. నీళ్ళు చాలా ఉంటాయి, ఇంకా జాతర అప్పటికంటే ఇప్పుడే కొంచెం నీళ్ళు ఫ్రెష్ అవుతాయి అనుకున్నాము. కానీ చూడండి, మేము అయితే మా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. వాగు చూడంగానే నీళ్ళు కాస్త కొంచెం పాదాలు మునిగి అంతనే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ అందరూ ఇంకా చెంబులు తెచ్చుకొని కూర్చొని అయితే స్నానాలు చేస్తారు అనమాట. మేమైతే ఇంకా మొత్తానికి చేరుకొని వాగులో స్నానాలు, ఇంకా మేము స్నానాలు అయితే ఏం చేయకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంకా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆడికి పాపం మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్, వాగులో చేయాలి మమ్మీ మమ్మీ అని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఇంకా ఆడికి రాగానే వాళ్ళ ముఖాలు చూసి అయితే మా పాప అయితే చీ మమ్మీ నువ్వు జాతర అయిపోయినాక తీసుకొచ్చినావు, ఎంజాయ్ లేదు ఏం లేదు అని కాసేపు గులిగింది. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళని సంధాయించుకొని కాసేపు మేము కూడా ఆ నీళ్ళల్లో అక్కడిక్కడగా ఒక 5 నిమిషాలు సరదాగా తిరిగి చూడండి. కానీ అసలు ఈసారి చాలామంది ఉన్నారు. జాతర అయిపోయాక కూడా
అసలు ఈ టైంలో ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోటి సండే కదా, సండే కలిసి వచ్చేసరికి కూడా చాలామంది వచ్చిర్రు. ఇంకా స్నానం అయితే నా కొడుకు ఒక్కడు చేసేసిండు. మా వాడు ఇంకా వానికి నీళ్ళు అంటే ఇష్టం. నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా అంటే ఇంకా సరే అని వాడిని ఒక్కరిని కూర్చోబెట్టి ఇంకా అడుగుదా ప్లేస్లో అయితే కూర్చోబెట్టి స్నానం అయితే చేపించేసిన అనమాట. ఇక కాసేపు మా పిల్లల ఆనందాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఆ ఉన్న నీళ్ళల్లోనే సరే ఒక 5 నిమిషాలు మళ్ళీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం కదా, ఎంజాయ్ చేయండి అని అయితే చెప్పి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మొత్తానికి మేడారం వచ్చేసినాం మేము. మేడారంలో మీరు తీసుకున్నారు మీది రెంట్కి అనమాట. ఇప్పుడు చాలా మంది తగ్గిరు అనుకుంటున్నాం కానీ అస్సలు తగ్గలే. మస్తు మంది వస్తారు. ఇలా ఆదివారం కాదు అక్క కార్లో కూర్చొని వచ్చినాం. మస్తు గట్ల కలిసిపోయినాయండి. ఇంకేం స్టార్ట్ చేయలైనా మంచిగా కలిసిపోయేది. అప్పుడు మేము ఇట్లా వచ్చి కూర్చున్నామో లేదా ఇక అదేమంటారు మంచిగా బెడ్ దొరికి బలపెట్ట దొరికింది కూర్చుంది ప్రశాంతంగా. పండుగ వద్దు పండుగ బాగోదు కానీ సరేనా. ఇంకా మా లగేజ్ మేము దింపుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. వాగులో స్నానం చేద్దామని పోయినాము. ఇక వాటర్ తక్కువ ఉంది. మా మంజులకు నచ్చలే, నీళ్ళు ఎక్కువ లేవు. ఇక వాళ్ళు ఎంజాయ్ ఏం చేస్తామన్నది ఆయన కాదు. ఇప్పుడు మేము కట్టుకొని ఇంత దగ్గర మీద నీళ్ళు చల్లుకొని వచ్చినాము. ఇంకా చెప్పడం మర్చిపోయా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే మేము చేసిన వీడియో ఈ లెంత్ చాలా పెద్దగా వచ్చింది. అందుకోసమనే దీన్ని పార్ట్ 1గా పార్ట్ 2గా చేసి అయితే పెడుతున్నా. ఈ రోజు అయితే ఓన్లీ పార్ట్ 1 వస్తుంది. మళ్ళీ 2 days తర్వాత పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో సమ్మక్క సారక్క గద్దెలు ఇంకా మేము ఏమేం చేసాము అనేది అయితే దాంట్లో వస్తుంది. మరి తప్పకుండా ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్